255 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మూడోది ఆర్టిజన్ సమస్యలు. 20,000 మంది ఈ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా జీతాలతో ఉన్నారు. వారందరికీ న్యాయం చేయాలి. ఏదైతే స్టాండింగ్ రూల్స్ ఉన్నాయో ఇది ఎత్తేయాలి, ఉన్న రూల్ ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా మాకు జీపీఎఫ్ వచ్చింది, పెన్షన్ విషయం ఉంది. 1999 నుండి అలాగే 2004 వరకు పెన్షన్ విషయం ఉంది. అది ఖచ్చితంగా అమలు చేయాలని గతంలో గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, ఇంతవరకు అమలు చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్లు గాని ఉద్యోగస్తులు గాని ఆర్టిజన్లు అంటే చాలా చులకంగా భావిస్తున్నారు, చులకంగా చూస్తున్నారు, చులకంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సరే ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్యోగస్తుల సమస్యలన్నా కూడా పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. అందుకనే నిరసన తెలియజేస్తున్నాము. ప్రధానంగా 14 డిమాండ్లు నెరవేరేంత వరకు మేము ఖచ్చితంగా సమ్మెలకు వెళ్లడానికి కూడా సిద్దపడుతున్నాము. ఇది ముఖ్యమంత్రి గారు, మాకున్నటువంటి పవర్ మినిస్టర్ గారు, విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఖచ్చితంగా వారిని చాలాసార్లు కలిశాము, అయినా కూడా ఇంతవరకు ఒక్క పని జరగలేదు. అంటే ఆర్టిజన్లకు కూడా మోసం చేశారండి. ఈ గవర్నమెంట్ ఆర్టిజన్లకు కూడా మోసం చేశారు. వాస్తవంగా కూడా 20,000 మంది కార్మికులు సమ్మె 10 రోజులు సమ్మె చేస్తే వాళ్ళకి రావాల్సిన హక్కులు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. అది మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని పవర్ జాక్ తరపు నుంచి పెట్టినటువంటి 14 డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము ఊరుకునేది లేదు. రైతు డిస్కౌంట్ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు సరిగ్గా లేవు. అక్కడ ఈఆర్సీ వాళ్ళు కూడా చెప్పారు, 3 నెలల్లో ఈ రైతు డిస్కౌంట్ లో సిబ్బందిని నియమించండి. రిక్రూట్మెంట్ లేదు, ఏఈసీ రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్ లేదు, జేఎల్ఎం రిక్రూట్మెంట్ లేదు, జేపీఎల్ రిక్రూట్మెంట్ లేదు, జెన్కోలో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగట్లం లేదు. అందువల్ల సబ్స్టేషన్ పెరిగిపోతున్నాయి, విపరీతంగా డిమాండ్ పెరిగిపోతా ఉన్నది. విద్యుత్ సంస్థ 18,000 మెగావాట్లకి ఈ రోజు చేరుకుంది. అంటే దాని అర్థం ఏంది? అయినా కూడా ఇంత వినియోగిస్తున్నా కూడా రిక్రూట్మెంట్ అనేది లేదు. కాబట్టి మేము ఆ రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎంబీ వజీరు.